హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 3 అమ్మ. వెరీ ఇంపార్టెంట్ బిట్లు, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, పంచతంత్రం రచించిన వారు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ విష్ణు శర్మ, ఆప్షన్ బి విష్ణువర్మ, ఆప్షన్ సి రవికృష్ణ, ఆప్షన్ డి రవివర్మ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ విష్ణు శర్మ. పంచతంత్రం రచించిన వారు విష్ణు శర్మ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, అర్థశాస్త్రం పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ శశిరథుడు, ఆప్షన్ బి ధన్వంతరి, ఆప్షన్ సి పులోమావి, ఆప్షన్ డి కౌటిల్యుడు. అర్థశాస్త్రం పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కౌటిల్యుడు. అర్థశాస్త్రం పుస్తకాన్ని రచించిన వారు కౌటిల్యుడు అండి. నెక్స్ట్, అష్టాధ్యాయిని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి పాణిని, ఆప్షన్ సి బోధిధర్మ, ఆప్షన్ డి విష్ణు శర్మ. అష్టాధ్యాయిని రచించింది ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పాణిని. అష్టాధ్యాయిని రచించింది పాణిని అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ముద్ర రాక్షసం రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వాత్సాయన, ఆప్షన్ బి అమోఘవర్ష, ఆప్షన్ సి అశ్వఘోష, ఆప్షన్ డి విశాఖదత్తుడు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే పూర్తిగా వీడియోలన్నీ చూసేయండి. ఆన్సర్ ఆప్షన్ డి విశాఖదత్తుడు. ముద్ర రాక్షసం రచించిన వారు విశాఖదత్తుడు అండి. నెక్స్ట్, గీత గోవింద రచనను రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వాసుదేవ్, ఆప్షన్ బి జయదేవ్, ఆప్షన్ సి సూర్యదేవ్, ఆప్షన్ డి కృష్ణదేవ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అమ్మా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆన్సర్ ఆప్షన్ బి జయదేవ్. గీత గోవింద రచనను రచించిన వారు జయదేవ్ అండి. నెక్స్ట్, రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి కౌటిల్యుడు, ఆప్షన్ సి హర్షవర్ధనుడు, ఆప్షన్ డి గౌతమ బుద్ధుడు. రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి హర్షవర్ధనుడు. రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు హర్షవర్ధనుడు అండి. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే, ఆముక్తమాల్యద రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ బి గిడుగు రామూర్తి పంతులు, ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ డి మొదటి హరిహర రాయలు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్తమాల్యద రచించింది శ్రీకృష్ణదేవరాయలు అండి. నెక్స్ట్, రామాయణం రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వేదవ్యాసుడు, ఆప్షన్ బి వాల్మీకి, ఆప్షన్ సి విష్ణు శర్మ, ఆప్షన్ డి పతంజలి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేయండి అమ్మా. రామాయణం రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి. రామాయణం రచించింది వాల్మీకి అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, పాండురంగ మహత్యం పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ బి కాళిదాసు, ఆప్షన్ సి తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ డి గౌతమ బుద్ధుడు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేయండి అమ్మా. కామెంట్ చేసి వీడియోని చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మహత్యం పుస్తకాన్ని రాసింది తెనాలి రామకృష్ణుడు అండి.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే షానామా రాసిన వారు ఎవరు? షానామా రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి బాబర్, ఆప్షన్ సి ఫిరాదౌసి, ఆప్షన్ డి షాజహాన్. కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు తెలిసినట్లయితే వీడియోని స్కిప్ చేసి మరి ఆన్సర్ కింద రాయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఫిరాదౌసి. షానామా రాసిన వారు ఫిరాదౌసి అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించింది తేదీ ఏది? ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి డిసెంబర్ 22, 1946, ఆప్షన్ సి జూలై 22, 1947, ఆప్షన్ డి జూన్ 12, 1946. ఆన్సర్ ఆప్షన్ సి జూలై 22, 1947. త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఆప్షన్ సి జూలై 22, 1947 అండి. త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా ఇక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా ప్రదర్శించారు. ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి మదనపల్లి, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి చీరాల. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి విజయవాడ. విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా ప్రదర్శించారండి. నెక్స్ట్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ నవంబర్ 26, ఆప్షన్ బి ఆగస్టు 15, ఆప్షన్ సి డిసెంబర్ 26, ఆప్షన్ డి జూలై 22. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండమ్మా. తప్పైనా పర్లేదు, మీలో చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ 26. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న జరుపుకుంటారండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1949, ఆప్షన్ డి 1950. 1947, 1948, 1949, 1950. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 1950. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1950 అండి, 1950. నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది? ఆప్షన్ ఏ 52, ఆప్షన్ బి 61, ఆప్షన్ సి 44, ఆప్షన్ డి 88. ఆన్సర్ ఆప్షన్ బి 61. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకి తగ్గించబడిందండి. నెక్స్ట్ ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం. ఆప్షన్ ఏ రాజ్యాంగం, ఆప్షన్ బి ప్రజాస్వామ్యం, ఆప్షన్ సి నోటీస్ బోర్డ్, ఆప్షన్ డి కాలక్రమ పట్టిక. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి ఇంగ్లీష్, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి హిందీ మరియు ఇంగ్లీష్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి హిందీ మరియు ఇంగ్లీష్. భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు హిందీ మరియు ఇంగ్లీష్లో రాయబడ్డాయండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయబడింది? ఆప్షన్ ఏ 26 జనవరి 1948, ఆప్షన్ బి 26 నవంబర్ 1949, ఆప్షన్ సి 26 జనవరి 1950, ఆప్షన్ డి 26 నవంబర్ 1948. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 26 జనవరి 1950. భారత రాజ్యాంగం 26 జనవరి 1950లో అమలు చేయబడిందండి. నెక్స్ట్ ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదట ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి కౌటిల్యుడు, ఆప్షన్ సి ఆడమ్ స్మిత్, ఆప్షన్ డి జేమ్స్ రస్కిన్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ ఏ అరిస్టాటిల్. ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదట ప్రతిపాదించింది అరిస్టాటిల్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేశానమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు బిఆర్ అంబేద్కర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.